మనం 10వ తరగతిలో మొదటి అధ్యాయం కింద భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు భారతదేశం ఎక్కడ ఉంది, ఏ ఖండంలో వస్తుంది, భూమికి ఏ భాగంలో వస్తుంది, ఎటువైపుగా చూస్తే మనకి భారతదేశం యొక్క అన్ని విశేషాలు మనకు తెలుస్తాయో, భారతదేశం ఎలాంటి ఫిజికల్ ఫీచర్స్ అంటాం లేదా భౌగోళిక స్వరూపాలు అంటాం. అంటే ఒక మనిషిని ఎలా అయితే తన ముఖ పౌలికల ద్వారా తన యొక్క ముఖాన్ని బట్టి ఇతను ఇలాంటి వాడు అని గుర్తిస్తారో, అదేవిధంగా ప్రతి దేశానికి తన యొక్క భౌగోళిక స్వరూపాలు వేరువేరుగా ఉంటాయి. మన యొక్క భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల గురించి, అలాగే మన భారతదేశానికి చుట్టుపక్కల సరిహద్దులుగా ఉన్న దేశాల గురించి, అలాగే భారతదేశం యొక్క సమయం ఎలా నిర్ధారించారు అనే దాని గురించి మనం ఈ అధ్యాయంలో ముందుగా చర్చించుకోబోతున్నాం. ఆ తర్వాత భూమి ఎలా వచ్చింది మన భారతదేశంలో, అదేవిధంగా హిమాలయాలు ఎలా స్థాపించబడ్డాయి, అదేవిధంగా గంగా సింధు నది మైదానం అనేది ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ముందుగా కనుక మనం తీసుకుంటే భారతదేశాన్ని అనేది ఎక్కడ ఉందండి అని అంటే, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు భారతదేశం అనేది ఉత్తర భాగమైన భూమిలో ఉంది. భూమిని రెండుగా సరిసమానంగా చీల్చే ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ అని లేదా 0 డిగ్రీ అక్షాంశాలు అని అంటాం. ఈ యొక్క 0 అక్షాంశం అనేది మనకి మొట్టమొదటి ముఖ్యమైన అక్షాంశం. ఈ యొక్క అక్షాంశానికి పైన ఉన్న వాటిని ఉత్తర భాగంగాను, కింద ఉన్న భాగాన్ని దక్షిణ భాగంగాను గుర్తించడం జరిగింది. భారతదేశం అనేది ఈ యొక్క అక్షాంశానికి పైన అంటే ఉత్తర భాగాన మనకి కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం కనుక భూమి ఇలా ఉంది గుండ్రంగా అని అనుకుంటే, భూమి యొక్క గుండ్రం ఇది మొదటి అక్షాంశం అనుకుంటే 0 డిగ్రీ అక్షాంశం కింద తీసుకుంటే, మనం పైనున్న భాగాన్ని ఉత్తర భాగంగాను, కిందున్న భాగాన్ని దక్షిణ భాగంగాను గుర్తిస్తున్నారు. అలా చూసుకుంటే మనం భారతదేశం అనేది సుమారుగా ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న భారతదేశం మన యొక్క ఇటు ఉత్తరాన ఉన్నప్పటికీ ఈ యొక్క అక్షాంశానికి దగ్గరగా ఉండటం వలన సూర్యరశ్మి అనేది మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఉత్తరానికి వెళ్ళే కొద్దీ భారతదేశంలో ఆ యొక్క ఉత్తర భాగం అటు పైకి వెళ్ళే కొద్దీ మనకి సూర్యరశ్మి, సూర్యకాంతి అనేది తగ్గుతూ ఉండటం వలన ఇటు చల్లని వాతావరణ పరిస్థితి, ఆహ్లాదకరమైన వాతావరణాలు మనం చూడొచ్చు. అదే ఒక ముఖ్యమైన కారణం ఈ యొక్క హిమాలయాలు ఏర్పడటానికి. అదే కాకుండా ఎన్నో కారణాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు తీవ్రంగా పరిశోధించి హిమాలయాలు అనేవి ఎలా పరిణితి చెందినవి అనేది కూడా వాళ్ళు ఈ అధ్యయనంలో చర్చించడం జరిగింది. సరే, ఇక మనం అక్షాంశాలను కనుక మనం తీసుకుంటే, ఏ దేశాన్నైనా మనం ఖచ్చితంగా అది ఏ భాగాన ఉందో తెలుసుకోవాలంటే ముందుగా మనం అక్షాంశాలని, రేఖాంశాలని తెలుసుకోవాలి. అసలు ఈ అక్షాంశాలు ఏంటండి, రేఖాంశాలు ఏంటండి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సరే, మరొకసారి మనం చర్చించుకుందాం. భూమికి ఈ విధంగా తూర్పు నుంచి పడమరకి గీయబడే ఊహాజనితమైన గీతల్ని మనం అక్షాంశాలుగా గుర్తిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భూమికి తూర్పు నుంచి పడమరకి ఊహాజనితమైన గీతల్ని గీస్తూ అవి భూమిని భాగిస్తూ ఉంటాయి. మొదట ఇది 0తో మొదలై చివరికి వెళ్ళేసరికి, అంటే ఈ యొక్క అంతిమ పోల్స్ అంటారు వీటిని, ఈ యొక్క భాగానికి వచ్చేసరికి అవి 90 వరకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇటు ఉత్తరాన ఒక 90, ఇటు దక్షిణాన మరో 90 వస్తూ ఉంటాయి. ఈ మొత్తం చూస్తే 180 అక్షాంశాలు మనకున్నాయి. అదేవిధంగా రేఖాంశాలను కనుక తీసుకుంటే, మనం ఉత్తరాన్నించి
ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి గీసే ఊహాజనితమైన గీతల్ని, నిలువుగా గీసుకునే ఊహాజనితమైన గీతల్ని మనం రేఖాంశాలు అని అంటాం. ఇవి రెండూ కూడా ఊహాజనితమైన గీతలే. వాస్తవానికి మనం ఇలాంటి గీతల్ని నిజంగా భూమిపైన గీయాలంటే అది ఏ ఒక్క మానవుడి వలన సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మన భూమికి చుట్టుపక్కల 3 వంతుల భూమి పూర్తిగా నీటితో నిండి ఉండటం వలన మనం ఇలాంటి గీతలు ఏమీ కూడా గీయలేం. ఇది ఏ ఒక్క మనిషి వలన కానీ ఏ ఒక్క యంత్రం వలన కానీ జరిగే పని కాదు. కానీ మనం సరిగ్గా ఆ ప్రాంతం ఎక్కడున్నది అనేది తెలుసుకోవటానికి ఈ యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక రేఖాంశాలు, అక్షాంశాలు 180 ఉన్నాయని అనుకున్నాం కాబట్టి రేఖాంశాలు ఎన్ని ఉంటాయండి అంటే, ఇక్కడ నుంచి మీరు చూస్తున్నది ఈ భాగంలో మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి 90, ఇక్కడి నుంచి ఇక్కడికి 90 గీతలు వస్తాయి. అదేవిధంగా ఈ భూమికి అటుపక్కన మరో 90, ఇటుపక్కన మరో 90 వస్తాయి. కాబట్టి భౌగోళికంగా మొత్తాన్ని కనుక చూస్తే ఇటు 180 తూర్పుకి, ఇటు 180 పశ్చిమానికి ఉంటాయి. మొత్తం కలిపి 360 రేఖాంశాలు ఉంటాయి మనకి. అంటే అక్షాంశాలు వచ్చి 180, రేఖాంశాలు వచ్చి 360. సరే, భారతదేశం యొక్క అక్షాంశాలు ఏంటండి? భారతదేశం ఎలా గుర్తించాలి మనం అంటే, భారతదేశం యొక్క అక్షాంశాలు 8 నుంచి 37 డిగ్రీల వరకు ఉన్నట్టు మనకి శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. అంటే సుమారుగా ఈ యొక్క సమాంతర అక్షాంశం నుంచి పైకి కనుక మనం వెళ్తే ఇక్కడ 8 డిగ్రీల నుంచి ఇక్కడ ఉన్న 37 డిగ్రీల వరకు ఉంటుంది భారతదేశం యొక్క ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్న విస్తీర్ణం. అదేవిధంగా రేఖాంశాలని కనుక మనం తీసుకుంటే భారతదేశం యొక్క రేఖాంశాలు 68 నుంచి 97 వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సుమారు ఇది కనుక 0 అనుకుంటే మనం ఇక్కడికి వచ్చేపాటికి 60 తీసుకుంటే ఇక్కడి నుంచి మరొక 30 కలిపి 97 దగ్గర మనకి భారతదేశం యొక్క విస్తీర్ణం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క గీతల్ని మనం పరిగణలోకి తీసుకొని ఇలా ఏర్పడే బాక్సుల్ని మనం ఇంగ్లీష్లో అయితే గ్రిడ్ అంటారు. ఈ యొక్క గ్రిడ్స్ ద్వారా ఖచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడ ఉన్నది అనేది మనం రేఖాంశాలు మరియు అక్షాంశాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మనం కనుక చూస్తే, మీరు కొంచెం గమనిస్తే అక్షాంశాల్లో భారతదేశం యొక్క వైశాల్యం ఎంత ఉంది అనేది మనం చూస్తే, ఇక్కడ 37 నుంచి 8 తీసేస్తే సుమారుగా 30 అక్షాంశాలు భారతదేశం గుండా ప్రయాణిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేఖాంశాలు కూడా 68 నుంచి 97కి వచ్చేపాటికి 30 రేఖాంశాలు కూడా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు భారతదేశం ఎక్కడుందో మనం తెలుసుకున్నాం. మరి భారతదేశం చుట్టుపక్కల సరిహద్దులుగా ఏమున్నాయండి అంటే, భారతదేశానికి తూర్పు భాగంలో బంగ్లాదేశ్ అనే దేశం ఉంది. అదేవిధంగా తూర్పున మనకి బంగాళాఖాతం ఉందా,